దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము ఏలయనగా, దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి బోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదమునికై దేవుని సన్నిధానములో ఎల్లప్పుడూ కృతజ్ఞులై మనం జీవించవలసిన వారమైన దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఆశీర్వాదము ఆయన దృష్టికి మిగుల ఇష్టలమై ఉన్నప్పుడే వాటిని పొందగలం అనుకుంటాం వాస్తవమైనటువంటి ఆలోచనే. కానీ కొన్ని విషయములలో అయోగ్యులను, యోగ్యులను కూడా దేవుడు దీవిస్తాడు. దానికి ఒక చక్కటి నిదర్శనం యేసుక్రీస్తు ప్రభు తన వాక్యములో తెలియచేస్తాడు. ఆయన చెడ్డవారి మీదను, మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మీరు ఈ వాక్యమును గమనించాలి అని చెబుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనములో ఈ మాటలు తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క తేజస్సు, ఆయన యొక్క వర్షమును మనందరికీ సమభాగముగానే పంపింపజేస్తున్నాడు. మన జీవితములలో ప్రతి ఆశీర్వాదమును పొందుకొనుట కొరకు దానికి కొన్ని నియమ నిబంధనలు అనేవి వాటిని ప్రత్యేకంగా గమనించుకోవాలి. అయితే దేవుని దృష్టికి ప్రీతిపాత్రముగా మనం జీవించాలన్నది ఈ వాక్యం యొక్క సదుద్దేశం. దేవుడు అందరికీ అన్ని ఇచ్చినా కొన్ని విషయాలలో మాత్రము షరతును ఖచ్చితంగా పాటించాలని చెబుతుంటాడు. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదము కొన్ని విషయాలలో షరతులు లేనటువంటి ఆశీర్వాదాలు, షరతులు లేని ప్రేమను ఆయన చూపిస్తాడు. కానీ కొన్ని విషయములలో ప్రాముఖ్యమైనటువంటి వాటికి తప్పనిసరిగా దేవుడు ఆ షరతును, నియమ నిబంధనలను పాటించాలని కోరుతున్నాడు. దేవుని దృష్టికి ఇష్టడుగా ఉంటేనే జ్ఞానమును కలిగి మనము జీవించగలం. సొలొమోను బాల్య దినముల నుండే దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తుడు కనుక సొలొమోనుకిచ్చిన జ్ఞానము ఎంత గొప్పదో మనము మాటల్లో చెప్పలేము. అలాంటి గొప్ప జ్ఞానవంతుడు తన ముందటి తరములో గాని, తన తరములో గాని, తన తరువాతి తరములో గాని అట్టి వారెవరూ లేరు. దేవుడు జ్ఞానమిచ్చువాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును అని. కాబట్టి జ్ఞానమునకు మూలాధారమైన దేవుడు తన దృష్టికి ఇష్టలుగా ఉన్న వారికి మాత్రము అది పుష్కలంగా అందించడానికి, అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము జ్ఞానమందు, వయసునందు ఎదుగునప్పుడు దేవుని యొక్క దయ మనపై మరి అత్యధికంగా ఉండాలి. అంతేకాదు, తెలివితేటల విషయములలోనూ కూడా అవి ప్రత్యేకమైన తలాంతులై ఉన్నవి. పరిశుద్ధ లేఖనములలో అలాంటి దైవిక జ్ఞానమును, తెలివితేటలను దేవుడు తన సేవకులకు అనుగ్రహింప చేస్తేనే వాటిని బట్టి మనం ముందుకు సాగుతున్నాం. దావీదు దైవజ్ఞానముతో పాటుగా దైవికమైనటువంటి తెలివిని కూడా అతడు కలిగి జీవించుటం చేతనే సామర్థ్యతను కలిగినటువంటి గొప్ప వీరుడుగాను, చక్రవర్తిగాను ఆ సింహాసనమును అధిరోహించి ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని ఆయన ఏకఛత్రాధిపత్యముతో పరిపాలన చేసిన సంగతి మనము గమనించగలం. కాబట్టి ఈ లోక సంబంధమైన తెలివితేటలు కాదు, ఆత్మ సంబంధమైన దైవికమైన తెలివితేటలు సమంజసమైనటువంటి జీవన విధానమునకు అది పునాది అవుతాయి, అది ఆశీర్వాదకరమవుతాయి. కాబట్టి పరిశుద్ధ లేఖనములలో ఇలాంటి దైవిక భక్తిని కలిగిన భక్తులను మనం చూస్తాం. యాకోబు కుమారుడైన యోసేపు కలల భావమును చెప్పగలిగే దైవికమైన జ్ఞానమును, తెలివిని, వివేచన కలిగిన వాడే. దానియేలు అట్టి దైవికమైన దృష్టిని కలిగిన వాడే, దైవ భయమును కలిగిన భక్తుడు కనుక అతడు కూడా అనేకమైనటువంటి కలల భావములను, ప్రవచనాత్మకమైన సంగతులను దేవుని వలన అతడు పొందుకుని తెలియపరిచి ఉన్నాడు. ఇలాగూ చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథములు అనేక మంది భక్తులు, ప్రవక్తలు దైవ జ్ఞానముతో నింపబడిన వారే. వారందరూ దేవుని దృష్టికి మిగుల ఇష్టలై ఉన్నారు కనుకనే అంత గొప్ప పాండిత్యమును, జ్ఞానమును, ఆశీర్వాదమును వారు పొందగలిగి ఉన్నారు. ప్రియ స్నేహితుడ, సోదరుడా, ఈ రోజున ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది. సహోదరి, నీవును కూడా దేవుని సన్నిధిలో ఈ వాక్యమును గ్రహించాలి. దేవుని దృష్టికి ఇష్టలము కాకపోతే, ప్రీతిపాత్రులము కాకపోతే మన జీవితములలో
తెలివి, జ్ఞానమును, ఆనందమును పొందకుండా నష్టపోతాం. అది ఒకవేళ ఆనందాన్ని పొందాలని మనం ప్రయాసపడితే అది కేవలము క్షణమాత్రము లేదా కొన్ని గంటలు మాత్రమే ఈ లౌకిక ఆనందం ఉంటుంది. తర్వాత ఆనందం అయిపోతుంది. విందు, వినోదాలు, కార్యక్రమాలు, శుభకార్యాలు కొద్దిసేపు మాత్రమే ఆనందం. అవన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు బోసిపోద్ది. ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోతారు. ఆనందము ఎగిరిపోతుంది. కానీ దేవుడిచ్చే ఆనందము నిత్యానందం. అది శాశ్వత కాలం ఉండేది. అది మన హృదయములలో దేవుడు కలగచేసేది కనుక హృదయం ఆనందంతో నిండితే ఆ ఆనందపు అనుభూతే వేరు. ఈ రోజున దేవుడు తన వాక్యము చేత మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా విశ్వాసమును కలిగినటువంటి భక్తులందరి విషయాలలో అద్భుతమైనటువంటి తనకి ప్రత్యేక ఆశీర్వాదాలు దాచి ఉంచి వారికి అనుగ్రహింపజేస్తున్నాడు. ఆనందము, సంతోషము ఆయన చేతుల్లోనే ఉన్నది. 16వ కీర్తన 11వ చరణములో, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు అని వాక్యం తెలియజేయుచున్నది. 97వ కీర్తన 11వ చరణములో, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అని తెలియజేయుచున్నది. కాబట్టి దేవుని సన్నిధానమున ఆయన దృష్టికి మిగుల ఇష్టపాత్రులముగా జీవించుచు, ఆయన వాక్యపు లేఖనములను అనుసరిస్తూ దేవునిని ప్రేమించుచు ఆయన చిత్తములో కొనసాగగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్య ప్రకారముగా నిశ్చయముగా దేవుడు నీ కొరకు సమస్తమైన ఆనందమును, అలాగే జ్ఞానమును, తెలివిని, వివేచన నీకు కలుగచేస్తాడు. వీటితో పాటుగా కావలసిన ఆస్తి, ఐశ్వర్యము, ఇంకా సమృద్ధిని దేవుడు నీకు కలుగచేసి ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు. కాబట్టి నీవు విచారించిన అవసరం లేదు. నీ కొరకు దేవుడు సమకూర్చున్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడెక్కడో దాచబడిన ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకు అందించడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసముతో ప్రతిరోజు దేవునిని ఆరాధించు. దేవుడు నీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఉదయకాలమున మీరు మాట్లాడిన ప్రతి వాక్యపు ఉద్దేశమును బట్టి స్తోత్రాలు. మీరు మా కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము దేవా మీరు మాకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆ షరతును బట్టి నీ దృష్టికి మిగుల ఇష్టపూర్వకముగా మేము మా క్రియలలో, ప్రవర్తనలో, ఆలోచనలో, జీవన విధానములు జీవించగలిగితే ప్రభా, నీవిస్తానని వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదం మేము అనుభవించగలం. ప్రభా, నేటి దినమందు దిక్కుతులై వేదనతో దేవా శ్రమలో ఉన్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి. ప్రభా, ఆప్తులను, ఆత్మీయులను కోల్పోయిన వారు, జీవితంలో ఓడిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అనారోగ్య రుగ్మతలతో, ఆర్థికపరమైన ఇబ్బందులతో, ప్రభా మానసికపరమైన ఒత్తిడులకు, శరీరపరమైనటువంటి దేవ బలహీనతలకు గురి అవుతున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు. వారందరినీ ఉద్ధరించు ప్రభువా, కృప చూపి సహాయం చేయండి. వారి జీవితంలో గెలవగలిగే సామర్థ్యమును, శక్తిని వారికి ప్రసాదించి దీవించండి. నేటి దినమందు ఈ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను వారి పనిపాటల్లో, ప్రయత్నాలలో సఫలతనిచ్చి, ప్రయాణాలలో క్షేమమిచ్చి దీవించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్.